చాలా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేశారు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చూశారు కాబట్టి నయీంది అనేది సీన్ కరెక్ట్గా అనిపిస్తుంది అంటారు. అంటే చాలామంది ఎలిగేషన్స్ ఏం పెడుతున్నారంటే నయీం అనే వ్యక్తి ఏదో సెటిల్మెంట్ కోసం వేరే పర్పస్గా వచ్చాడు, అతను ముందే ట్రాక్ చేశారు, ఆ ట్రాక్లో వస్తున్నప్పుడు అతను పట్టుకోబోయి వెంటనే అతను సరెండర్ అవుతాను అన్న టైంలోనే కాల్చారు. ఎందుకంటే అతను నయీం అనే వ్యక్తి అరెస్ట్ అయితే చాలామంది పేర్లు బయటకు వస్తాయి అనే ఇంటెన్షన్తో అతను అక్కడికే చంపేయాలనే ఉద్దేశంతోనే కాల్చారు అనేది ఒక ఎలిగేషన్ ఉంది. అక్కడ సీన్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? లేదంటే టు మై అండర్స్టాండింగ్ అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అని అనుకుంటాను నేను. సో రకరకాల వర్షన్స్ మీరు చెప్పినట్టుగా వస్తున్నాయి. ఇట్స్ ఫర్ ద ఇన్వెస్టిగేటర్స్ టు స్పీక్. వాళ్ళు చెప్పాలి అసలు ఏం జరిగింది అనేది. యాజ్ అన్ అవుట్ సైడర్ నేను ఐ కెనాట్ కామెంట్ ఆన్ దిస్. ఓకే, అంటే నయీం విషయం పక్కన పెడితే నయీంతో మీకున్న సంబంధాలు, ఆర్థిక సంబంధాల వరకు మీరేమో డినై చేస్తున్నారు, కానీ నిప్పు లేకుండా పొగరాదు. ఇంత సిచ్యువేషన్ని మీరు పూర్తిగా అంటే ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదా, చెప్పడానికి ఇష్టపడట్లేదు? లేని విషయాలు ఊహించి చెప్పడం ఇట్స్ నాట్ కరెక్ట్ అనుకుంటున్నాను నేను. డెఫినెట్లీ మీరు అడిగిన 2-3 విషయాలు అయితే ఉన్నాయో, రాంగ్ అసోసియేషన్ కానీ పెక్యూనరీ బెనిఫిట్స్ కానీ గుండెల మీద చేసుకొని చెప్తాను 100% వీఆర్ క్లీన్. అంటే క్లీన్ అని మీరు అంటున్నారా, లేదంటే క్లీన్ అని మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు? డెఫినెట్లీ ప్రూవ్ చేసుకోగలుగుతాం, ఎందుకంటే నిజం కూడా అదే కాబట్టి. అంటే ఇప్పుడు దీనికి ఏ విధంగా దానికి ఒక ప్లాట్ఫామ్ ఏదో ఉంటుంది కదా? డెఫినెట్లీ మాకు అవకాశం వచ్చి మేము మా వర్షం చెప్పుకునే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా. మీకు ఆల్రెడీ సస్పెండ్ చేశారు, ఇంకా సస్పెండ్ అవుతున్నప్పుడు కోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా? అదొక ప్లాట్ఫామ్. లేదా మీరు మీ ఇచ్చిన సస్పెండ్ మీద కోర్టుకి వెళ్తారా, లేదా దీని వ్యతిరేకంగా ఏమైనా మీరు మాట్లాడారు? అవసరం లేదనుకుంటాను, ఎందుకంటే ఉన్న విషయాలన్నీ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ కానివ్వండి, నా ప్రీవియస్ కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి, డిపార్ట్మెంట్లో చేసిన లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్ మూలం కానివ్వండి, ఆఫీసర్స్ డెఫినెట్లీ దాన్ని ఒక పాజిటివ్ దీంతోనే కన్సిడర్ చేస్తారు, చూస్తారు ఒక ఓపెన్ అప్రోచ్తో అని నేను అనుకుంటున్నాను. అంటే ఎన్ని రోజులు పట్టొచ్చు దానికి? అంతవరకు మీరు ఓపిక్గా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఓపిక్గా ఉండాల్సిందే కదా, చెప్పాను కదా. అగైన్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద డిసిప్లిన్ ఫోర్స్, వీఆర్ గవర్న్ బై సర్టన్ రూల్స్. ఒకవేళ ఈ సస్పెండ్ కాకుండా ఇంకా ఫర్దర్ ఏమైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటే అప్పుడు మీరేమైనా బ్రేక్ అవుతారా? బ్రేక్ అయ్యే అవకాశం, ఎందుకంటే మీరు ఇండివిజువల్గా నయీం అనే క్యారెక్టర్ని ఇండివిజువల్గా మీరు చేయలేదు, ఇండివిజువల్గా మీ సొంత వ్యక్తిగతం కోసం చేసేది కాదు, సొసైటీ కోసం, అప్పుడున్న సిచ్యువేషన్ కోసం, అప్పుడున్న ఆఫీసర్ల యొక్క సూచనల మేరకే ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. అతని హెల్ప్తో కొంత ఆపరేషన్ జరిగింది. తర్వాత అతను అన్ఫార్చునేట్లీ కొన్ని వాడి బ్యాడ్ ట్రాక్లో వెళ్ళడంతో మీకు అది బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇది మీకు బాగా అర్థమై ఉంటుంది. కానీ అప్పుడున్న సిచ్యువేషన్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఈ విధంగా సస్పెండ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకు నేను చేశాను, ఎప్పటికైనా నా పలానా ఆఫీసర్ చెప్తే చేశానని మీరేమైనా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది? మీరు మళ్ళీ అడ్డు తిరిగి అక్కడే తీసుకొచ్చారు, సేఫ్గా కంక్లూడ్ చేస్తున్నారు నేను అసోసియేట్ అయినట్టుగా, నేను హ్యాండిల్ చేసినట్టుగా, విచ్ ఐమ్ నాట్ అడ్మిటింగ్ యాజ్ ఆఫ్ నౌ. సో ఇప్పటికైతే డినైల్ అది. అంటే నేను జనరల్గా పలానా ఎక్స్ అనే వ్యక్తి గురించి చెప్పట్లేదు. జనరల్గా ఇన్ఫార్మెంట్ సిస్టంలో ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. నేను మళ్ళీ రీటరేట్ చేసి చెప్తున్నాను, ఇన్ఫార్మెంట్స్ హ్యాండిల్ చేసే ఫీల్డ్ ఆఫీసర్స్కి కొంత ట్రికీ సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని. సో అక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, లేదు ఒరిజినల్గా పనిచేసినప్పుడు ఉన్నప్పుడు ఆఫీసర్ లేకపోయినా కొన్ని ఇబ్బందులు గురవలసిన సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి. కాకపోతే డెఫినెట్గా నిజం నిగ్గు తేలుతుంది, అపోహలన్నీ తొలగిపోతాయని నేనైతే అనుకుంటున్నాను. అంటే నిజం ఎప్పుడో తేలుతుంది, కానీ ఇప్పుడు మీరు సఫర్ అవుతున్నారు కదా. మీరు డిపార్ట్మెంట్ ఎంత 25 సంవత్సరాలు సర్వీస్ చేశారు, కానీ నన్ను ఇంత డ్యామేజ్ చేసింది అనేది మీకు ఒక ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఇది అంటే యాక్చువల్గా మీ మీద పడకపోయినా మీ కుటుంబం మీద పడుతుంది కదా. కుటుంబంలో పిల్లలు వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మా నాన్న ఒకప్పుడు మంచి పోలీస్ ఆఫీసర్, కానీ ఈరోజు ఈ సిచ్యువేషన్ వచ్చింది, వాళ్ళు ఫేస్ చేస్తారు కదా. అటువంటి సిచ్యువేషన్ నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ అండ్ మై కిడ్స్, నా ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ అంతా కూడా, మీ ఫ్యామిలీ, నా వెల్ విషర్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా నేనేంటో తెలిసిన వాళ్ళు అట్లా అపోహపడే అవకాశం లేదు. అంటే వాళ్ళు అపోహపడిపోయినా సొసైటీలోకి వచ్చేసరికి కొంచెం ఆ ఫీలింగ్ ఎదురవుతుంటుంది మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ. అంటే నేను వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసినప్పుడు లైఫ్ రిస్క్ చేసి ఆపరేషన్స్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు ఇంకెక్కువ ఆందోళన గురై ఉంటారు ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ. దాంతో పోలీసు చూస్తే ఇది ఐ డోంట్ థింక్ ఇట్స్ రియల్లీ, ఎందుకంటే దే హార్ట్ ఇన్ హార్ట్ దే నో వాట్ ఐ యామ్. సో దీనివల్ల ఇబ్బంది ఉంటుందని నేను అనుకోవట్లేదు. అంటే అప్పుడున్న పొలిటీషియన్స్ కానీ, నా క్యారెక్టర్తో ఉన్న పొలిటీషియన్స్ ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళు ఎందుకు మీకు సేవ్ చేయలేకపోతున్నారు? ఎవరో సేవ్ చేస్తారనేది నేను అనుకోవట్లేదు. నా క్లీన్ అప్రోచ్, నా ఇంటిగ్రిటీనే నన్ను సేవ్ చేస్తాను అనుకుంటాను నేను ఫైనల్గా, అల్టిమేట్గా. అంటే మీరు అన్నట్లుగానే వాళ్ళు సేవ్ చేస్తారు అనుకుంటే మీ ఇంటిగ్రేట్ సేవ్ చేస్తుంది అంటున్నారు. దీనికి ఒక గ్యాప్ ఏదో వస్తుంది కదా, ఈ గ్యాప్లో మరి మీరు ఒక్కసారి రీకాల్ చేసుకొని, అరే ఒక ఆఫీసర్ కోసం, ఒక పొలిటీషియన్ కోసం నేను చేశాను, వాళ్ళు ఎందుకు చేయట్లేదని ఎప్పుడైనా మీరు బాధపడే అవకాశం? అది బాధపడలేదు. చెప్పాను కదా, ఇది ప్రొఫెషనల్ హజార్డ్, వృత్తిపరమైన సమస్యలు. ఇప్పుడు ఆ రోజు ఎక్స్మిస్ ఎఫెక్ట్ ఏరియాలో పనిచేసినప్పుడు కూడా వచ్చిన లైఫ్ రిస్క్ ఏదైతే ఉందో స్పాట్ ఆఫ్, ఇప్పుడు అప్పట్లో నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎందుకు ఈ లైఫ్ ఇటువంటి రిస్కీ ఆపరేషన్స్కి వెళ్తున్నాం అని. సో మనం కాకపోతే ఇంకో ఆఫీసర్ వెళ్తాడు, ఆఫీసర్ కూడా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు. సో సంబడి హ్యాస్ టు బెల్ ద క్యాట్. ఇట్ హ్యాపెన్స్ ఇది. ఎందుకంటే
ఒకటే నేను దీంట్లో ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా చాలా విషయాల్లో మీడియా అథెంటిక్ కాని ఇన్ఫర్మేషన్ని బయట అథెంటిక్ లాగా రాసి ఏదైతే కొంత బోధ జరిగే ప్రయత్నం జరిగిందో అదొకటే బాధాకరం, అంతకుమించి ఏం లేదు. అండ్ డెఫినెట్లీ అందరికీ ఆన్సర్ చేసే కన్నా ముందు మన కాన్షియస్ మనం ఆన్సర్ చేసుకోవాలి. కరెక్ట్. మీరు చెప్పినట్టుగా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, పిల్లలు ఇవన్నీ పక్కన పెడితే వీఆర్ డెఫినెట్లీ ఆన్సర్ వుడ్ అవర్ ఓన్ కాన్షియస్నెస్. అది క్లీన్గా ఉన్నంతసేపు, అక్కడ ఇబ్బంది లేనంతసేపు, మిగతా విషయాలు ఐ డోంట్ థింక్ విల్ రియలీ ఎఫెక్టివ్. ఓకే, ఇక నయీం కేసు పక్కన పెడితే మీరు చేసిన కేసులో అక్బరుద్దీన్ ఓవైసీ మీద అటాక్ కేసు, ఆ కేసులో మిమ్మల్ని తీసుకొచ్చి ఐఓగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఆ కేసుని కన్వర్షన్ కూడా వచ్చినట్లుంది, దానికి సంబంధించింది. బేసిక్గా ఒక లెజిస్లేటర్ మీద, అది అక్బరుద్దీన్ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఒక సిట్టింగ్ లెజిస్లేటర్ మీద పట్టపగలు ఫైర్ ఆర్మ్స్తో దాడి చేయడం అనేది చాలా సీరియస్ అండ్ హీనియస్ అఫెన్స్ కాబట్టి దాంట్లో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగితే బాగుంటుందన్న ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి సీనియర్ అధికారులు నేనైతే బాగా చేస్తానన్న నమ్మకంతో నాకు ఆ బాధ్యతలు అప్పగించారు. ఐ పుట్ ఇన్ మై బెస్ట్ పాసిబుల్ ఎఫర్ట్. నా శాయశక్తిలో కృషి చేసి చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసిన ప్రయత్నం చేసిన దాన్ని అనేక అడ్డంకులు తొలగించుకొని సక్సెస్ఫుల్గా, అంటే ట్రయల్ క్రమంలో చాలా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగినాయి అవతల ఎలిజ్డ్ అక్యూజ్డ్. వాటన్నిటిని సక్సెస్ఫుల్గా ఎదుర్కొని దాన్ని చివరి వరకు తీసుకొచ్చి ఇట్ ఎండెడ్ అప్ ఇన్ కన్విక్షన్. సో నాకే కాదు, ఫర్ ఎనీ పోలీస్ ఆఫీసర్ ఎనీ కన్విక్షన్ ఇస్ అ ఫెదర్ ఇన్ అ క్యాప్. చాలా, ఎందుకంటే మనకున్న జ్యుడిషియల్ సిస్టమ్స్లో ఉండే చిన్న చిన్న ఇబ్బందులు అన్నిటి పెట్టుకుని కొన్ని లేకొస్తున్నాను, అంటే కొన్ని సందర్భాల్లో సాక్షులు వీగిపోవడం, లేకపోతే ప్రత్యక్ష సాక్షులు లేకపోవడం, రకరకాల సందర్భాల్లో కేసులు కొట్టేస్తారు. సో అటువంటిది ఈచ్ కన్విక్షన్ ఇస్ అ ఫెదర్ ఇన్ ద కాప్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ డెఫినెట్లీ.